హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జార్జియాలో తెలుగు అమ్మాయి. నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు జార్జియాలో తెలుగు అమ్మాయి జార్జియాకి రిటర్న్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి అంటే శంషాబాద్ నుంచి నేను టిబ్లిసీకి ఎలా రీచ్ అయ్యాను అనేది నేను ఫుల్ వ్లాగ్ పెడతా, స్కిప్ చేయకుండా చూడండి. ఈమె మా మామ డ్రైవ్ చేస్తున్నారనమాట కారు. నేను, మా మమ్మీ, మా ఆంటీ, మా అక్క, మా మామ అండ్ మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఎయిర్పోర్ట్కి. సో నేను ఫుల్ వీడియో పెడతా, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు కానీ నాకు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టేయండి. ఇప్పుడే ఇక్కడ రెడ్ కలర్ బోర్డ్ లాగా వెళ్ళింది కదా, అదేంటిదంటే మనం అటు సైడ్ నుంచి వెళ్ళినప్పుడు మనం వెళ్ళిన టైం రిజిస్టర్ అవుతుందంట. సో అది కూడా మా మామ చెప్పారు, ఇలా వెళ్తుంటే మనం ఎయిర్పోర్ట్కి ఎంటర్ అయిన టైం రిజిస్టర్ అవుతుందని చెప్పారు. నాకు అప్పుడే తెలిసింది, మీకు కూడా తెలుసు అని చెప్పానంటే దానివల్ల యూజ్ ఏం లేదు మనకి. సో మేమైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. మా వాళ్ళ ఫేసెస్ ఎవరి ఫేస్లో కూడా బాధ లేదు, ఏం లేదు. ఎందుకంటే చదువుకోవడానికే కదా పంపిస్తున్నారు నన్ను, అందుకే ఎవరికి బాధ లేదు. అండ్ నాకు కూడా అంత బాధ అనిపించలేదు, ఏడుపు కూడా రాలేదు. ఎందుకు నాకు లాస్ట్ టైం అయితే చాలా ఎమోషన్ అయింది, ఇప్పుడు కొంచెం పర్లేదు అనిపిస్తుంది. చాలా ఎమోషనల్ అయింది లాస్ట్ టైం అయితే. అబ్బా ఏడ్చేసి చాలాసార్లు వెనక్కి రమ్మంది. తినే మా ఆంటీ, మాకు చాలా క్లోజ్ అనమాట ఆంటీ వాళ్ళు. సో మేమందరం వచ్చాము. వీళ్ళని చూస్తుంటే నేను వెళ్తున్నట్టు అనిపించట్లేదు కదా, వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నట్టు, నేను వాళ్ళని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినట్టు ఉంది కదా. మా మామ పట్టుకొని వెళ్తున్నారు లోపలికి. ఇంకా అంతే, నేనైతే అన్ని ప్యాక్ చేసుకున్నాను. అండ్ నేను ఏమేమి ప్యాక్ చేసుకున్నాను అనేది నేను ఇంకో వీడియో పెడతా. అంటే లగేజ్లో ఏం ప్యాక్ చేసుకున్నాను, నేను జార్జియాకి ఏం తెచ్చుకున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. ఇంకా నా ఫ్లైట్ టైం అవుతుంది. సో ఇమిగ్రేషన్కి 3 hours ముందే ఉండాలి కాబట్టి నా ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే నేను ఒక 2 కల్లా వచ్చేసాను. అండ్ 2:30 కల్లా నేను లోపలికి వెళ్ళిపోతున్నా. మా వాళ్ళందరూ నన్ను నిలగొట్టేస్తున్నారు. ఇంకా మా ఆంటీ అడుగుతున్నారు, అప్పుడే వెళ్ళిపోవాలా లోపలికి, అప్పుడే టైం అయిపోయిందని అడుగుతున్నారు అనమాట. ఇంకా మా అక్క నాకు ఎదురొస్తుంది. మా అక్క ఏంటంటే మాకు అందరికీ సెంటిమెంట్ అనమాట, మా అక్క ఎదురొస్తే మాకు మంచి జరుగుతుందని. సో ఎక్కడికి వెళ్ళినా మా అక్కని ఎదురు రమ్మంటాం. సో మా అక్క అందుకనే ఫ్రెండ్కి వెళ్ళి నుంచుంది, నాకు ఎదురొస్తుంది. అండ్ నా లగేజ్ వెయిట్ కూడా నేను తర్వాత చెప్తా మెల్లగా. నేను ఇంటి దగ్గర నుంచి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కొంచెం హడావిడి అయిపోయింది. అనుకోలేదు, నేను అప్పటికప్పుడు బుక్ చేసుకున్నా. అంటే ఈరోజు వెళ్తున్నానంటే నేను 1 day బిఫోర్ బుక్ చేసుకున్నాను అనమాట ఫ్లైట్ టికెట్. ఇంకా 1 dayలోనే షాపింగ్, మొత్తం లగేజ్ ప్యాక్ చేయడం అంతా అయిపోయింది. సో నేను ఇంటి దగ్గర కూడా హడావిడి అయింది. మా ఫాదర్ అయితే రాలేదు, కొంచెం పని ఉంది. అండ్ ఇంట్లో హ్యాపీ ఉన్నాడు కదా, సో డాడీని హ్యాపీ దగ్గర పెట్టాము. ఇంకా అంతే, లేదంటే డాడీ కూడా వచ్చేవారు, ఇంట్లో ఉన్నారు. ఇప్పుడైతే హ్యాపీ ఒక్కడే ఉంటాడు, మళ్ళీ ఏడుస్తాడని హ్యాపీ దగ్గర పెట్టాం డాడీని. మళ్ళీ డాడీ నెక్స్ట్ డే వర్క్కి కూడా వెళ్ళాలి కదా అని నేనే రావద్దన్నా. ఇంకా నా ఫ్లైట్ టైం అవుతుందని లోపలికి వచ్చేసాను. నాకు ఇక్కడ పెద్ద తతంగమే జరిగింది. ఇక్కడ లగేజ్ ఏమైందంటే నాకు 40 kgs ఇచ్చారు. చెక్ ఇన్ 40 kgs అండ్ క్యాబిన్ 7 kgs అండ్ బ్యాక్ ప్యాక్ 3 kgs ఇచ్చారు. నేను దానికంటే 7 kgs ఎక్కువ తెచ్చుకున్నా. అండ్ ఇంకొక హ్యాండ్ బ్యాగ్ కూడా తెచ్చుకున్నా. మీకు ఇచ్చిన దానికంటే ఎక్కువ వెయిట్ తెచ్చుకున్నారు, ఒక హ్యాండ్ బ్యాగ్ తీసేయాలని చెప్పారు. సో నేను హ్యాండ్ బ్యాగ్కి ఏం చేశానంటే దాంట్లో స్నాక్స్ ఉన్నాయన్నమాట, ఆ స్నాక్స్ తీసుకొని బ్యాక్ ప్యాక్లో పెట్టుకున్నా. అయితే మొత్తం ఓవరాల్గా వెయిట్ చెక్ చేశారు. ఇదేంటి 7 kgs ఎక్కువైంది, మీరు 2 kgs తీశారు, మిగతాది కూడా తీయాలని అన్నారు. లేదు అది స్నాక్స్ అది అని చాలా రిక్వెస్ట్ చేసుకున్నా. లేదు 5,000 పే చేయాలి అది అని అంటే, లేదు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకున్నా. చాలాసేపు సతాయించారులేండి, అంటే పంపించలేదన్నమాట, పే చేయాలి అది అన్నారు. ఇంకేం చేస్తామని కొంచెం ఫేస్ డల్గా పెట్టుకుని ఇట్లా ఉన్నా అక్కడే. సో ఇంకా సరే నెక్స్ట్ టైం నుంచి రిపీట్ చేయొద్దు అని అయితే పంపించేశారు. అమ్మయ్య అనుకొని ఇంకా లోపలికి వచ్చేసాను అనమాట. ఇక్కడ చూస్తే డ్యూటీ ఫ్రీ, మొత్తం షాపింగ్. నేను షాపింగ్ ఏముంది అంత ఏం చూడలేదు, నేనేం షాపింగ్ చేయను కాబట్టి జస్ట్ ఇలా మీకు ఐడియా ఉంటుంది కదా అని జస్ట్ నేను ఒక వీడియో తీసుకున్నాను అంతే, మీ అందరికీ ఒక ఐడియా వస్తుంది కదా అని. ఇక్కడ ఏది కూడా మనకు బయట దొరికినట్టయితే దొరకవు, అన్నీ కాస్ట్లీ ఉంటాయి, చాలా అంటే చాలా కాస్ట్ ఉంటుంది. సో మ్యాక్స్ మీరు బయట తీసుకోవడానికే ఉండండి, ఎక్కువ ఎయిర్పోర్ట్స్లో కొనుక్కోవడానికి ఉండొద్దు. ఇది ఇంకా క్లోతింగ్ కూడా ఉంటుంది ఇక్కడ, షాపర్స్ స్టాప్ అంట. సో ఇదంతా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను. సో ఇక్కడ ఎయిర్పోర్ట్లో నాకు తెలిసిన ఒక అబ్బాయి కూడా కనిపించాడు అండ్ ఇంకొక అమ్మాయి కూడా కనిపించింది. అబ్బాయి మా యూనివర్సిటీయే, నాకన్నా కొంచెం తక్కువ సెమ్ అనమాట, నా తర్వాత వాళ్ళు జూనియర్స్. అండ్ అమ్మాయి మా సేమ్ మా హాస్టలే, సేమ్ అనమాట. సో సరేలే మా మమ్మీ వాళ్ళకి కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఇద్దరు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని అనుకున్నా.
హాయిగా ఇంకా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయామన్నమాట లోపలికి. ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది కదా. నాకేం లేదులే కానీ కొంచెం పేరెంట్స్కి ధైర్యంగా ఉంటుంది అంతే. తనే ఆ బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నాడు కదా, తనే తెలిసిన అబ్బాయి అని చెప్పారు కదా. ఇంకా అలా తిరుక్కుంటూ లోపలికి వెళ్తూ ఉన్నాం అనమాట. టైం చూసి ఇంకా 3 hours ఉంది. 3 hours ఏం చేయాలో అర్థం కాలే. సో మొత్తం చూసుకుంటూ డీ జోన్ అనమాట మాకు ఇచ్చింది, డీ జోన్ దాకా వెళ్దాం అనుకున్నాం. సో అలానే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇదంతా ఎయిర్పోర్ట్ షాపింగ్, ఫ్రీ డ్యూటీ అంటారు, డ్యూటీ ఫ్రీ అంటారు కదా అది. సో మీ అందరికీ అంటే మాకు తెలియదా, మేము చూడలేదా అని అనిపించవచ్చు, కానీ అందరికీ ఒకలాగా ఉండదు కదా. కొంతమంది చూడలేని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా చూడాలనిపిస్తుంది ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఉంటుంది, ఫ్లైట్ ఎక్కితే ఎలా ఉంటుందని. సో వాళ్ళందరి కోసం పెట్టాను అనమాట. అండ్ ఫ్లైట్ టికెట్ మనకి ఇస్తారు కదా, అక్కడ బోర్డింగ్ పాస్ ఇస్తారు కదా, దానిపైననే మనకి ఉంటుంది జోన్ నెంబర్, మనం ఎటు సైడ్ వెళ్ళాలి అది దాని. సో నాదైతే డీ జోన్ అండ్ 27A అనమాట. అందుకే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఇక్కడ అంతా వెయిటింగ్ ఉంటుంది, వెయిటింగ్ హాల్ లాగా కూర్చోవచ్చు మన టైం అయ్యే వరకు. ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోయాను నేను. ఎంటర్ అవుతున్నా, ఇంకా ఫ్లైట్ అయితే రెడీగా ఉంది. లోపలికి అలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. కనెక్టింగే ఉంది మాకు. ఇట్లా నార్మల్గా అయితే బస్ ఎక్కి ఒక 1 kilometer తీసుకెళ్ళి అక్కడ ఎక్కుతాం కదా ఫ్లైట్, అట్లా కాకుండా డైరెక్ట్ మనకి కనెక్టింగ్ ఉంది ఇక్కడ. ఇట్లా లోపలికి ఇలా నడుచుకుంటూ వెళ్తే మనం ఫ్లైట్ లోపలికి ఎంటర్ అయిపోతాం అనమాట. సో నేను అలానే ఇవి ఇంకో సైడ్ వస్తున్నారు కదా, వాళ్ళు ఏంటంటే అదే ఫ్లైట్లోంచి దిగుతున్నారు, మనం ఎక్కుతున్నాం అనమాట. వాళ్ళందరూ దిగిన తర్వాత క్లీన్ చేసేస్తారు ఫ్లైట్ మొత్తం, అప్పుడు మనల్ని పంపించేస్తారు. సో ఇంక అందరు వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఫస్ట్ లాస్ట్ నెంబర్స్ అందరినీ పంపిస్తున్నారు, ఫ్లైట్ బ్యాక్ సైడ్కి వెళ్తాం కదా. సో లాస్ట్ నెంబర్స్, లాస్ట్ సీట్స్ అందరినీ పంపిస్తున్నారు. సో నేనైతే వచ్చేసాను. అండ్ నా ఫ్రెండ్స్ వెనకాల ఉన్నారు, వాళ్ళది ఫ్రెండ్ అనమాట. మేమందరం అనుకొని తీసుకోలేదు, అనుకోకుండా ఈ ఫ్లైట్లో కలిసాము. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, అది ఏ ఫ్లైట్ అంటే ఫ్లై దుబాయ్. ఈ ఫ్లై దుబాయ్లో వచ్చేసి 40 kgs ఇస్తారు, ప్లస్ 7 kgs బ్యాక్ ప్యాక్, సారీ ఏమంటారు, క్యాబిన్ బ్యాగ్ 7 kgs, చెక్ ఇన్ 40 అండ్ బ్యాక్ ప్యాక్ 3 ఇస్తారు. ఒక 1-2 kgs ఎక్స్ట్రా అయినా అలౌ చేస్తారు. మరి నాదంటే 7 kgs కాబట్టి అతను అట్లా చేశాడు, కానీ అయినా అలౌ చేశాడు కదా. లాస్ట్లో 5 kgs ఎక్స్ట్రా ఉన్న అలౌ చేసేసారు. బట్ 1-2 kgs అయితే అలౌ చేయొచ్చు. కొంతమంది సాటిస్టులు ఉంటారు, వాళ్ళైతే అలౌ చేయరు అసలు. అందుకే మనం ఎంత ఉంటే అంత పట్టుకెళ్ళడం బెటర్. మా మమ్మీ చెప్తూనే ఉన్నారు, బట్ ఏం కాదు అని చెప్పి నేనే ఎక్స్ట్రా పెట్టుకున్నా. ఎందుకంటే నాకు లాస్ట్ టైం చాలా ఇబ్బంది అయిందనమాట, సరిగ్గా తెచ్చుకోక లగేజ్. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను మంచిగా తెచ్చుకున్నా. అండ్ నాది వచ్చేసి 27E ఆర్ ఎఫ్ అనుకుంటా, 27F ఉంది. సో 27Fకి వచ్చి కూర్చున్నా. ఇట్లా మనకి స్క్రీన్స్ ఎవరికి వాళ్ళే స్క్రీన్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనం మూవీస్, సాంగ్స్, కామెడీ ఏమన్నా చూడొచ్చా అని ఉంది. సో ఏంటా అని చూస్తున్నాను అనమాట. మూవీస్, టీవీ ఇట్లా ఉంది, అండ్ కామెడీ, మ్యూజిక్ అట్లా ఉంటుంది అనమాట. సో నేనైతే మ్యూజిక్ ఆన్ చేసుకున్నా. ఫస్ట్ మ్యూజిక్లో ఏమేమి ఉన్నాయని చూసాను, తెలుగు అయితే ఏం లేవు. సో అంతా స్క్రోల్ చేస్తూ నాకు ఇవేం వినబుద్ధి కాలే. నార్మల్గానే నేను తెలుగు మూవీస్ అంత ఎక్కువ చూడను.
الطائرة ويمكنكم نفخها عند الخروج من الطائرة وذلك بسحب القطعة الحمراء إلى الأسفل وفي حال عدم اتفاق السترة أو عند الحاجة لزيادة الأمان فيها يتعين عليكم النفخ في هذا الموضوع. ఫ్లైట్ ఇంకొంచెం సేపులో ల్యాండ్ అవుతుంది అన్నప్పుడు మాకు ఇలా కాఫీ ఇచ్చారనమాట. కాఫీ అంటే పెద్ద కాఫీ ఏం కాదు ఇది, అంటే దాంట్లో మిల్క్ ఏం లేదు, జస్ట్ డికాషన్ లాగా ఉంది అండ్ ఎక్స్ట్రా కాఫీ పౌడర్ ఇచ్చారు దాంట్లో అండ్ షుగర్ కూడా ఇచ్చారు. అవి మనం కలుపుకొని తాగేయడమే అంతే కాఫీ. నేనైతే ఫుడ్ పెట్టుకోలేదన్నమాట దీంట్లో, సో నాకు ఫుడ్ ఏం రాలేదు. ఇట్లా మనకి స్క్రీన్స్ ఉన్నాయి కదా, స్క్రీన్లో మనం ఏంటంటే ఫ్లైట్ ఎక్కడి వరకు ఉంది, ఎలా వెళ్తుంది, ఏ యాంగిల్లో వెళ్తుంది అనేది మనం చూసుకోవచ్చు, జస్ట్ ఫర్ టైం పాస్ అంతే. ఇంకా ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది అండ్ ఇది ఫుల్ సపోర్ట్ చేయట్లేదు అనమాట, ఇంకా లాంగ్ వీడియో అవ్వట్లేదు. సో పార్ట్ 2 నేను మళ్ళీ పెడతాను. అప్పటి వరకు ఈ వీడియోకి లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. పార్ట్ 2 కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, అంటే నేను టిబ్లిస్ ఎలా రీచ్ అయ్యాను ఏంటిదని. అండ్ ఇక్కడ దుబాయ్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు, నేను వీడియో తీస్తుంటే కొంచెం తిట్టారనమాట నన్ను. అదంతా నేను సెకండ్ పార్ట్లో పెడతాను. అప్పటి వరకు అందరికీ బాయ్ బాయ్, థ్యాంక్ యూ.